హాయ్! అందరికీ నమస్కారం. నా పేరు భూలక్ష్మి. ఈ మధ్య కొంచెం బిజీ వల్ల నేను వీడియోస్ తీయలేదు. భూలక్ష్మి వెన్‌కోటిస్ ఆయుర్వేదిక్ మెడికల్ ఫౌండేషన్ ట్రస్ట్ రిజిస్టర్ చేశాను. నా వంతు నేను ప్రకృతికి ఏదోటి ఇచ్చి వెళ్ళాలి. మనము ఎంతసేపు తీసుకోవడమే కాదు, గ్రాటిట్యూడ్‌తో మనం ప్రకృతికి ఇచ్చి వెళ్ళాలి అని నాకు అనిపిచ్చి, దీని వెనకాతల మా అమ్మమ్మ గారు దాసరి వెంకట సుబ్బమ్మ. ఆమెను నేను గుర్తు చేసుకోవాలి. తను చనిపోయినాక మా అమ్మమ్మ కుండలో దాదాపు రూ. 1,00,000 అటు ఇటుగా కుండలో తను పెట్టింది. అంటే తన కర్మకాండలకి కూడా ఎవరిని అడగొద్దు అనే ఆ యొక్క మనస్తత్వంతో నాకు చాలా మా అమ్మమ్మని నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఆమె నుంచి లెసన్ నేర్చుకున్నాను. అంటే ఇచ్చి వెళ్ళడం మనసు చాలా గొప్పది. అది భగవంతుడు ఉన్న మనసులోనే వస్తది. పుట్టిన దగ్గర నుంచి శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి ఏసుకోవటమే పని. వేసుకోవటం. ఎంత వేసుకుంటావు? ఆ వేసుకోవాలన్నా మన లోపల ఆత్మ ఉంటేనే ఈ శరీరం ఆడుతుంది. ఈరోజు నేను ఏం టాపిక్ చెప్పాలి అని నా మనసుకు అనిపించిందంటే, హరీష్ రాణా అని ఒకతను 14 సంవత్సరాలుగా ఎయిమ్స్‌లో బెడ్‌రిడెన్ అయ్యి కారుణ్య మరణం, మెర్సీ కిల్లింగ్ అనే ఒక దాని కోసం ఆయన సుప్రీం కోర్ట్‌కి పెట్టుకోవడం జరిగింది. నేనది చూసినప్పుడు నాకెందుకో చాలా బాధేసింది. నేను మంచి భగవంతుడి దయ వల్ల డివోటీని, శాకాహార ర్యాలీని ప్రమోట్ చేస్తాను. నేను ప్యూర్ వెజిటేరియన్. అయితే నాకెందుకో ఒక చిన్న వీడియో చేద్దాం. నా ఒపీనియన్ మాత్రమే. దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ. ఏంటంటే, భూమి మీద పుట్టిన ఏ మనిషిని కానీ, ఏ పశువుని కానీ మనము చంపే హక్కు లేదు. ఈవెన్ తల్లిదండ్రులైనా కూడా బిడ్డని జన్మనిచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డలని చంపే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు. నిజంగా లేదు. ఎందుకంటే నా వరకు చెప్తాను. నా తల్లిదండ్రులు రీసెంట్‌గా ఎక్స్‌పైర్ అయ్యారు. మరి నేను తీసుకునే ఆక్సిజన్, ఫుడ్డు అవన్నీ ఎవరిస్తున్నారు? భగవంతుడిస్తున్నాడు. నాకే కాదు ఎవరికైనా. మరి మా నాన్నొచ్చి పొద్దున్నే ఆక్సిజన్ ఏమి వండి ఇవ్వట్లేదు. మా అమ్మొచ్చి నా శరీరంలో బ్లడ్ ఏమి మా అమ్మ వండివ్వట్లేదు. ఎవరిస్తున్నారు? ప్రకృతి, భగవంతుడిస్తున్నాడు. మరి ఆ అబ్బాయిని రుణానుబంధ రూపేణ పశువు పత్ని సుతాలయ అంటారు. రుణానుబంధ రూపేణ పశువు పత్ని సుతుడు అంటే ఏది యథాలాపంగా వర్షం వచ్చినట్టుగా రాల. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ రికార్డెడ్ డ్రామా. రుణం ఉన్నావు, తెచ్చుకో. సిలబస్ తెచ్చుకున్నావు, పూర్తి చెయ్యి. ఖచ్చితంగా పూర్తి చేయాలి. సపోజ్ అతనికి కారుణ్య మరణం నేను నెట్‌లో కొట్టి చూసాను. బట్ నాకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియలేదు. నాకప్పుడు అనిపిచ్చింది. ఎన్ని లైఫ్ సపోర్ట్ తీసేసినా ఆయన శరీరంలో ఉన్న ఆత్మ అది ఉండాలనుకుంటేనే ఉంటది తప్ప, నేర్చుకోవాలనుకుంటే ఉంటది తప్ప, శరీరం నుంచి వెళ్ళిపోదు. లోపల నీకు 13 సంవత్సరాలుగా అతను లైఫ్ సపోర్ట్ మీద ఉన్నా, ఏ ఛానల్‌కి ఆ ఛానల్ ఆక్సిజన్, కిడ్నీలు, హార్టు, లివరు వీటన్నిటికీ ఎవరు పంపిణీ చేస్తున్నారు? లోపల ఉన్న ఆత్మదేవుడు. ఒక శరీరం భూమి మీదకొచ్చినాక ఏం చేయాలని వస్తది తెలుసా మీకు? శరీరము భూమి మీదకి వచ్చేటప్పుడే అన్నీ డిజైన్ చేసుకొనొస్తుంది. రంగు, రూపం నో చాయిస్. తల్లిదండ్రి నో చాయిస్. ఉంటే జియా వాళ్ళ ఇంట్లో పుట్టాలని కోరుకోవా? లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. అంటే లైఫ్ స్టైల్ కంఫర్ట్‌గా, హ్యాపీగా ఉండటానికి డబ్బు కోసం అని చెప్తున్నా. అది కాదు మనిషి జీవితం యొక్క పర్పస్.
మనిషి జన్మ తీసుకున్న తర్వాత 30,000 శుక్రకణాలు ఫైట్ చేస్తే శరీరం గిఫ్ట్కి వచ్చింది. ఈ శరీరం తీసుకున్న తర్వాత పంచేంద్రియాలని మనం ఏం చేయాలి, వాటిని కంట్రోల్లో పెట్టుకొని బుద్ధి చెప్పినట్టుగా అంటే ధర్మయుక్తంగా బతకాలి, ధర్మంగా బతకాలి. ధర్మంగా బతికితేనే అవతల వ్యక్తికి మనకి నొప్పి లేకుండా జీవిస్తాం. అంటే సృష్టికి మనము ఆటంకంగా ఉండము, పంటి కింద రాయిలాగా ఉండం. హెల్పింగ్ నేచర్ ఉంటుంది మన దగ్గర. హెల్పింగ్ నేచర్ ఉంటేనే మనము జీవితము ధర్మయుక్తంగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాం. ఇప్పుడు హరీష్ రాణా విషయానికి వస్తే ఎందుకు చంపాలి అతన్ని? ఉన్నన్ని రోజులు ఉండనియండి. టాలెంటివ్ కేర్స్ ఉన్నాయి కదా మనకి హైదరాబాద్లో కూడా. మంచి స్పర్శ టాలెంటివ్ కేర్ ఒకటి ఉంది. అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్స్ కానివ్వండి, పెరాలసిస్ కానివ్వండి, ఇలాంటివి ఉన్న వాళ్ళని చివరి శ్వాస దాకా అక్కడ అకామిడేట్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇస్తారు. ఇవ్వాలి, అది మన ధర్మం. ఎవరిని కూడా ఇంకా చాలే పో ప్యాకప్ వెళ్ళిపో అని అనే హక్కు లేదు. నువ్వు అన్నావా నీకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకు వేరే వాళ్ళ సిలబస్లో ఏళ్ళు పెట్టడం? ఆల్రెడీ మనిషి జన్మకు వచ్చామంటేనే సంచిత కర్మలు కుప్పలు కుప్పలు ఉండి వచ్చాం, టన్నులు టన్నులు ఉన్నాయి. మళ్ళీ కొత్త జన్మలు ఇప్పుడు హరీష్ రాణా గారి మదర్స్ వాళ్ళు డిజైన్ చేసుకొని వచ్చారు, పూర్తి చేయాల్సిందే. అక్కడి నుంచి చంపిన ఆ పెండింగ్ కర్మ ఉంటుంది చూసారా, అది మళ్ళీ సిఏజిఆర్ మ్యూచువల్ ఫండ్లో ఉంటుందన్నమాట. చక్రవడ్డీ వేసుకొని తీర్చాల. ప్రకృతి ముందు ఎవరు అతీతులు కాదు. ప్రకృతి అన్ని చూస్తూ ఉంటుంది, పంచభూతాలు. ఆ బాబుని ఏమన్నా అబ్బాయి సొసైటీలో ఏమన్నా ఆడవాళ్ళని గోల్ చేస్తున్నాడా? ఎందుకు చచ్చిపోవాలి? ఉన్నన్ని రోజులు ఉంటాడు. నేను మా చెల్లి ఆదిలక్ష్మి 41 సంవత్సరం మెంటలీ రిటార్డెడ్ పాప నేను సాకానండి. 41 ఇయర్స్ మా చెల్లి వయసు. రీసెంట్గా చనిపోయింది అమ్మాయి. మా మదరు పెరాలసిస్ వచ్చింది, 9 months నేను చూశాను. నా రుణం తీర్చుకోవటానికి ప్రకృతి సహకారం ఇచ్చింది. పూర్తి చేయాల్సిందే, అంతే తప్ప ఏం ప్రత్యేకంగా చంపాల్సిన పని. ఎడితిరిగి చచ్చిపోతాడు కదా తన టైం అయిపోతే. అయితే లోపల ఉన్న ఆత్మ మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటుంది 24/7. మనతో పాటు మన శరీరం, మనం ఆత్మ స్వరూపులం. 100 ఏళ్ల కోసం ఈ కాస్ట్యూమ్ తీసుకొని వచ్చాం. వచ్చిన వాళ్ళం ఏం చేస్తాం? ధర్మయుక్తంగా బతికి వెళ్ళాలి. ఎవరికైనా అదే సిలబస్, వేరే ఇంకో సిలబస్ ఏముండదు, అదే సిలబస్ ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చి ఆ మాయలో పడిపోయి, ఈ డ్రామాలో పడిపోయి, ఎక్స్ట్రా ఈఎంఐలు అవి ఇవి మనం ఏం చేస్తున్నాం, లైఫ్ని కాంప్లికేటెడ్ చేసేసుకుంటున్నాం. ఒక రకంగా చూస్తే అనిమల్స్ కన్నా మనకన్నా అనిమల్స్ బెటర్గా లైఫ్ బతుకుతున్నాయి. ఎందుకంటే అవి ఈజీగా తింటాయి, తాగుతాయి, మరణం వస్తే చనిపోతాయి. ఏమో భయపడిపో, ఏం ఇన్సూరెన్స్ చేసుకో. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఎందుకంటే కొంచెం అప్గ్రేడ్ అయ్యాం, కానీ మనం వాటికన్నా మానసికంగా రివర్సల్గానే ఉన్నాం. ప్రేమతత్వం లేదు. తన దగ్గరికి వచ్చినప్పుడు బాధేస్తుంది. మనం ప్రేమించాం కానీ ప్రేమ కావాలి, ఎలా వస్తుంది? ఎంత వయసు వచ్చినా క్షమాగుణం లేదు. నేను చెప్పాలనుకున్నది ఒకటే, హరీష్ రాణా గారికి అలాంటి కారుణ్య మరణాలు మన యొక్క ఈ భారతదేశంలో, కర్మభూమి ఈ భారతదేశంలో మనకి పశువుల్ని కూడా పూజిస్తాం, పశువుల్ని కూడా చంపొద్దు అనే దేశంలో మనిషిని అలాగా మనం ఇంకా చాలు అని చెప్పి మనం ఎవ్వరం కూడా తృణీకరించద్దు, ఎవరిని కూడా అలా అనకూడదు, చేయకూడదు. అది మహాపాపం. ఎందుకంటే తనలో ఉన్న ఆత్మ భగవంతుడు. మనం పోయి భగవంతుడితోటి పో అంటే అది అసలు మనం ఎవరిమి? భగవంతుడిని పో అనొచ్చా? ఈ కుక్కైనా సరే భోజనం పెట్టి మనం పోషించాలే తప్ప దేన్ని మనం అకాలంగా మరణాన్ని మనం క్రియేట్ చేయకూడదు. అలా చేస్తే ఆ పాపము మనకు వస్తుంది, మన కర్మ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టుకున్నట్టు అవుతుంది. అవసరమా?
ఇక్కడ కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా నల్లేరు మీద నడకలాగా ఏముండదు. కానీ ఇక్కడ ఉండే సిలబస్ ఏంటి? ఎవ్వరికైనా మరణాలు, బాధలు, వ్యాధులు, అవమానం ఇవే కదా ఉంటాయి. ఎవ్వరికైనా ఇవే. పోనీ ఇంకా వేరే ఏమన్నా వస్తాయా? తెచ్చుకున్నావు, డిజైన్‌లో తెచ్చుకున్నావు. ప్రారబ్ధ కర్మ వచ్చింది. దాన్ని సహించి పూర్తి చెయ్యి. నువ్వు తెచ్చుకున్న డ్రామానే కదా! నువ్వు తెచ్చుకున్న మేనిఫెస్టే కదా! ఇప్పుడు ఈ రంగు, రూపు, కలరు, చదువు అవన్నీ ఏవి మనం ఇక్కడ చేసుకునేది కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వారం ఆగి మనం ఏం కూర తింటామో మనకు తెలుసా? తెలీదు. మరి ఆ రోజుకి ఆ బీరకాయలో, బెండకాయలో, వంకాయలో నీకు ఎవరు తీసుకొచ్చిస్తున్నారు? మనకన్నా ముందు 6 నెలల ముందు ఆ కూరగాయ పండి రెడీ అయ్యి వస్తేనే మన ప్లేట్‌లోకి వస్తుంది. మరి ఆ వంకాయలు, బీరకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మీరు ఆలోచియండి. ఎవరు వండుతున్నారు? మన అమ్మా నాన్నలు, మన తాతలు, మన రిలేటివ్స్ తయారు చేస్తున్నారా? లేదే. ప్రకృతి ఎవరో పండిస్తున్న ఒక అన్నదమ్ముళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని తినడమే. అంటే పుట్టిన నుంచి చివరికి ఏ చెక్క పెట్టెలో పెట్టి పంపిస్తారో వరకి మనకి మొత్తం డిజైన్ చేసి పంపించాడు భగవంతుడు. థ్యాంక్స్ టు నేచర్, థ్యాంక్స్ టు గాడ్. ఫస్ట్ తల్లిదండ్రులు, గురువు, దైవం. తల్లిదండ్రులందరూ వెళ్ళిపోతూ కానీ మనలో ఉన్న ఆత్మ ఈ శరీరం పడిపోయేంత వరకు మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. నేను భూలక్ష్మి వెన్ కోటిస్ ఆయుర్ మెడికల్ ఫౌండేషన్ ద్వారా దానికి నేనే ట్రస్టీని, మెయిన్ ట్రస్టీని. ఆ బాధ్యత ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను నేచర్కి. దీని ద్వారా కమింగ్ డేస్లో ఆయుర్వేదం మీద క్లాసెస్ చెప్తాను. మీరు ఎవరైనా ఉచితంగా రిజిస్టర్ అవ్వచ్చు, ఉచితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. అట్లాగే ఆధ్యాత్మిక క్లాసులు చెప్తాను, కౌన్సిలింగ్స్ ఇస్తాను. సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి చేసుకోకండి. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కష్టాలు లేని జీవితం ఉండదండి. ఖచ్చితంగా కష్టాలు ఉండాలి. మహాభారతంలో కుంతీదేవి అందరికి తెలుసు కదా! యుద్ధం అయిపోయిన తర్వాత 18 రోజులు మహాసంగ్రామం అయిపోయిన తర్వాత కుంతీదేవి శ్రీకృష్ణుడిని అడుగుతుంది. ఏమని? శ్రీకృష్ణ, మరి వచ్చిన పని దాదాపు అయిపోయినట్టే, మరి వెళ్ళిపోతావు కదా, కానీ నాకు ఇంకా కష్టాలు ఇవ్వు. కష్టాలు ఇస్తే శరణం గచ్చామి అని నిన్ను మేము శరణుజొచ్చుతావు, నువ్వెప్పుడు మాతో ఉంటావయ్యా అని చెప్పేసి ఆమె కష్టాలనే తీసుకుంటుంది. అంటే ఎగ్జామ్స్ కావాలి. ఎగ్జామ్స్ ఉంటేనే కదా స్కోరింగ్ వస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా అన్ని సుఖాలే ఉండాలి, కష్టాలే ఉండకూడదు అని అనుకోకూడదు అసలు. స్వీకరించండి. కష్టాలు కూడా భగవంతుడు మనలో ఉండి దాటిస్తాడు. ఆయనకు తెలియదా ఎంతవరకు వీళ్ళకి కష్టాలు పెట్టాలో, ఎంతవరకు వీళ్ళకి చేయాలో ప్రతి ఒక్కటి భగవంతుడికి తెలుసు. కాబట్టి ప్రేమతత్వంతో ఉండండి, జీవహింస చేయవాకండి, శాంతంగా ఉండండి, కష్టమైన నష్టమైన స్వీకరించండి, జన్మని సంపూర్తి చేసుకోండి. మధ్యలో మిడిల్ డ్రాపే దయచేసి చెయ్యనే వద్దు. ఎందుకు చేయాలి? సంతోషంగా స్వీకరించండి. భగవంతుడు మనతో ఉన్నాడు కదా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.